హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్‌ఫుల్ ఇన్ఫో అండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ స్క్రీన్ షాట్స్ చూస్తే మోస్ట్‌లీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఇదేంటంటే మీషోలో వితౌట్ జీఎస్టీతో సేల్ చేస్తున్న వాళ్ళ కష్టాలు. విత్ జీఎస్టీతో సేల్ చేస్తున్న వాళ్ళ కష్టాలు కూడానండి. నేనైతే వితౌట్ జీఎస్టీతో లాగిన్ అయ్యాను. సో, నాలాగా చాలామంది వితౌట్ జీఎస్టీతో లాగిన్ అయ్యి మీషోలో ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నారు. సో, నేనిక్కడ కొన్ని మార్క్స్ చేశాను చూస్తున్నారా? రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్ అండ్ హ్యావ్ అదర్ క్వాలిటీ ఇష్యూస్ అండ్ డు నాట్ నీడ్ ఎనీ మోర్. ఇలాంటి సిల్లీ రీజన్స్ బట్టి కస్టమర్స్ రిటర్న్స్ పెడుతున్నారండి. దీనివల్ల సెల్లర్స్ చాలా నష్టపోతున్నాము. సో, ఈ నష్టం గురించి మీకు తెలియాలన్న విషయం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా? రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్. మీరు శారీస్ అయితే రిటర్న్ పెట్టారనుకోండి, రూ. 203 మేము మీషోకే పే చేయాలి. డ్రెసెస్ అయితే రూ. 161. మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి. మీరు సిల్లీగా బుక్ చేసి రిటర్న్ పెట్టడం వల్ల సెల్లర్స్ మేము మీషోకి పే చేయాలనమాట. సో, ఇంకా హావ్ అదర్ క్వాలిటీ ఇష్యూస్. ఒకవేళ మీకు క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ పెట్టండి. నాట్ ఇష్యూ. ఇక్కడ చూస్తున్నారా? రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్. కొంతమంది ఏంటంటే ఇలాంటి గుడ్ కండిషన్‌లో ఉన్న డ్రెసెస్, శారీస్ పెట్టి పంపిస్తే ఆళ్ళ దగ్గర ఉన్నటువంటి చెత్తవి మళ్ళీ మాకు రిటర్న్ చేస్తున్నారు. రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్ వచ్చింది అనంటే 100% వాళ్ళు మోసమే చేస్తారనమాట. చూస్తున్నారు కదా! ఇలాంటి మంచి గుడ్ కండిషన్‌లో ఉన్నవి పంపిస్తే రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్. సో, వాళ్ళ దగ్గర ఉన్న ఏవో చెత్తవి తీసి పంపిస్తారనమాట. దీనివల్ల సెల్లర్స్ ఆ ప్రొడక్ట్ మిస్ అవుతారు. మళ్ళీ మీషోకి డబ్బులు పే చేసుకోవాలండి. అంటే మీ దగ్గర బట్టకి కూడా కట్టుకోవడానికి డబ్బులు లేని స్థితిలో మీరిలాంటి పనులు చేసి సెల్లర్స్‌ని మోసం చేస్తున్నారు. దీనివల్ల మేమెంత తిట్టుకుంటాం. ఇక్కడ చూస్తున్నారు ఈ శారీ. ఇందులో మంచి బ్లౌజ్ తీసేసుకుంది. శారీ మాత్రం పంపించింది. అది కూడా ఏంటి గుడ్ కండిషన్‌లో లేదు శారీ. మళ్ళీ యూజ్ చేయడానికి కూడా అవ్వదండి. ఇక్కడ రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్. ఈవిడేమో మంచి శారీ తీసేసుకుంది. తన దగ్గరున్న పాత చీర పెట్టి పంపించింది. దీనివల్ల ప్రొడక్ట్ లాస్. అమౌంట్ పే చేసుకోవాలి మీషోకి. సెల్లర్స్ చాలా నష్టపోతామండి. ఏదో బిజినెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎవరైనా బిజినెస్ చేస్తారు. ఇలాంటి తప్పుడు పనులు మీరు చేయడం వల్ల మేము నష్టపోతున్నాం. ఇదొక డ్రెస్ అండి. ఈవిడ సీతా మహాలక్ష్మి ఫ్రమ్ మాదాల. ఈవిడైతే పండక్కి డ్రెస్ మొత్తం యూజ్ చేసింది. ప్యాంట్ తన దగ్గర ఉంచేసుకుంది. బట్టలైతే ఎంత బ్యాడ్ ఓడర్ స్మెల్ వస్తుందోనండి. మొత్తం అత్తరు కొట్టినట్టుంది. మహాతల్లి అంత చండాలమైన స్థితిలో పంపించిందనమాట ఆ డ్రెస్. అంటే ఇలా చేయడం వల్ల మీకేమొస్తదండి? మేమెన్ని తిట్లు తిట్టుకుంటాం మిమ్మల్ని. కనీసం బట్టకు కూడా మీరు కట్టుకునే స్థితిలో అంటే డబ్బులు పెట్టి కొనుక్కునే స్థితిలో లేనట్టు అనిపిస్తదనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ సెల్లర్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారండి. సో, ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. ప్లీజ్ కస్టమర్స్ ఇలా చేయకండి.